అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేశారంటే అవునని చెప్పాలి. టీడీపీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్. పొత్తును విమర్శించే వారికి పార్టీలో చోటు లేదంటూనే వాళ్ళు వైసీపీతో టచ్లో ఉన్నట్లు భావిస్తానని పవన్ పేర్కొంటున్నారు. అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వెనుకడుగు వేయనని స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చారు. ఏపీలో పొత్తుల విషయంలో సొంత పార్టీలో నెలకొన్న వివాదాలు, విభేదాలు, విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్న సైనాని ఇటీవల నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు సైతం చేశారు. భేటీ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్టీ పరిస్థితి, సామాజిక రాజకీయ పరిణామాల దృష్ట్యా అన్ని అంశాలను అడిగి తెలుసుకున్న పవన్ తన వైఖరిని గుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా పొత్తు విషయంలో పార్టీలోని కొందరు నేతలు చేస్తున్న విమర్శలను సామాన్య కమిటీ సమావేశం సందర్భంగా జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకొని ఆయా నియోజకవర్గాల్లోని నేతలకు కొన్ని సూచనలు చేశారు. మొదట టీడీపీతో పొత్తు అధికారం కోసమే కాదని రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని పార్టీ ముఖ్య నేతలకు వివరించారు. జనసేన పార్టీలో నేతల మధ్య నడుస్తున్న పొత్తు వివాదంపై దృష్టి సారించి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసే వెళ్తామని, తాడో పేడో వైసీపీతో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీని గద్దె దించేందుకు టీడీపీతో కలిసి అడుగులు వేస్తామని, తన నిర్ణయాన్ని వ్యతిరేకించే ఎవరు అయినా ఉపేక్షించేది లేదంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పొత్తు విషయం క్లారిటీ ఉండి కలిసిమెలిసి వెళ్లే వాళ్ళకే టికెట్ ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే గత ఎన్నికల ఫలితాలు, పరిణామాల ఆధారంగా ఇకపై తన నిర్ణయాన్ని పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉంటుందని, గెలుపు ఓటములు ఆలోచించకుండా టికెట్లను ఇచ్చి పార్టీని పనంగా పెట్టడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో 2019 నాటి పరిస్థితులు పునరావృతం కావని పవన్ కళ్యాణ్ నేతలకు తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల మాదిరిగా ఇచ్చినట్లు టికెట్లను కేటాయించనని చెప్తూనే గత ఎన్నికల్లో ఉదారతతో కొంతమందికి పార్టీ టికెట్లు ఇచ్చి నష్టపోయానని నేతలకు వివరించారు. పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న నేతలు ఎవరైనా ఒక్కొక్క అభ్యర్థి వ్యక్తిగతంగా 10 నుంచి 15,000 కోట్లు తెచ్చుకోవాలన్నారు. అలాంటి నేతలకు మాత్రమే టికెట్స్ ఇస్తామని, అలాగే తెలుగుదేశం పార్టీతో సాయోధ్యతో ప్రయాణం చేసే వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. గత ఎన్నికల్లో బరిలో నిలిచి డిపాజిట్లు కూడా కొందరు నేతలు తెచ్చుకోలేదని, మరోసారి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామంటూ పవన్ కళ్యాణ్ నేతలకు స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న బలం సరిపోదని, అందుకే టీడీపీతో పొట్టు పెట్టుకున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇప్పటికే చంద్రబాబుతో జరిగిన భేటీలో పలు అంశాలపై ఒక అంచనాకు వచ్చామని, కానీ పొత్తుల విషయంలో ఎవరు నోరు జారొద్దంటూ పార్టీలోని నేతలకు సూచించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాగైనా టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. దీనికోసం ఉన్న అవకాశాలపై టీడీపీతో కలిసి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే టీడీపీతో పొత్తు కొనసాగుతున్న వేళ మరికొన్ని వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. తాజాగా యువగలం పాదయాత్రలో కూడా పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారు. టీడీపీ జనసేన పొత్తు అనివార్యం, ఆవశ్యకం అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన ఆలోచన సరైందన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.